ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నమ్మల ఎమ్మెల్యే కాలేదు ఇవల్ల. సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి. నేనేమో ఎందుకు అంటే ఇక మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను అందరిలా కూడా కాదు కదా, నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా, ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము, కూడా చంపుతాం బతుకుతాం, ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు, మేము ఎవరితో మాట్లాడాలి, మేము విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి, నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి, ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి, ఇవన్నీ చూడు. కోనాపూర్ది అటు బంద్ పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, పాపం వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి, అడిగి బేజారు అయిపోయి వాడు మనకు వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా, నేను టెండర్ ప్లాన్ చేసుకుంటుంది వాడుతా. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నిన్ను బండి నిర్ణయం మారింది కదా, నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు.